భారీ అంచనాలతో రిలీజ్ అయిన పుష్ప ఫస్ట్ డే కలెక్షన్లతో ప్యాన్ ఇండియా రికార్డు సృష్టించింది. ఓవరాల్ గా ఏ సినిమా సాధించని రికార్డును సొంతం చేసుకుంది. అయితే ఇదే టైంలో సెకండ్ డే కలెక్షన్లు భారీగా పడిపోయాయి. దాదాపు 18% మూవీ కలెక్షన్లు తగ్గాయి. వీకెండ్ అయినా కూడా చాలా థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే సినిమా చూసిన వాళ్ళు మూవీపై ఓ అంచనాకు రావడంతో రోజు రోజుకు మూవీ కలెక్షన్లు భారీగా పడిపోయినట్టు తెలుస్తుంది. ఇక పుష్ప మూవీ గురించి సంబంధించిన రెండో రోజు కలెక్షన్ల గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీచరణ్ సిద్ధంగా ఉన్నారు. శ్రీచరణ్, సందీప్, భారీ అంచనాలతో పుష్ప 2 రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఫస్ట్ డే రికార్డు స్థాయిలో 294 కోట్ల రూపాయలు కూడా దేశవ్యాప్తంగా కూడా వసూలు చేసింది. అయితే పుష్ప మూవీ అనేది ఫస్ట్ పార్ట్ లో ఎంత రెస్పాన్స్ వచ్చిందో సెకండ్ పార్ట్ కూడా సిమిలర్ గా అలాగే వస్తుందని ఫస్ట్ డే కలెక్షన్స్ బట్టి ఓవర్సీస్ తో ఇండియా మొత్తం కలుపుకొని కూడా ఒక పాన్ ఇండియా మూవీగా కూడా తెరకెక్కిన విషయం తెలిసిందే. సో సిమిలర్ గా ఇది కంటిన్యూషన్ ఉంటుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొడుతుంది అనేది కూడా విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. దాదాపు బాహుబలి తర్వాత దంగల్ మూవీ అయితే 2000 crores రూపీస్ బిజినెస్ చేసిందో సిమిలర్ గా పుష్ప 2 కూడా ఆ స్థాయికి వెళ్తుందని కూడా అంత విస్తృతంగా చర్చ జరిగింది. దీనికి తోడు మధ్యలో కాస్త కాంట్రవర్సీ ఎట్ ది సేమ్ టైం ఇటు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి అలాగే అల్లు అరవింద్ ఫ్యామిలీకి దూరం పెరిగింది. అల్లు అండ్ మెగాస్టార్ ఫ్యామిలీకి కాస్త దూరం పెరిగిందని చర్చ జరగడము, అనంతరం కూడా ప్రీ రిలీజ్ డే రోజు కూడా రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ దగ్గర ఒక సంఘటన జరగడము, కాస్త చెప్పాలి అంటే పుష్ప 2 అనేది కూడా ఎంత హైప్ ఉందో దేశవ్యాప్తంగా కూడా, సో సిమిలర్ పుష్ప 1 కి ఎంత హైప్ ఇచ్చిందో 2 కి కూడా ఇంకా తారాస్థాయిలో విస్తృత స్థాయిలో కూడా చర్చ జరిగింది. అండ్ హైప్ కూడా చాలా ఎక్కువగా వచ్చిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అల్లు అర్జున్ అక్కడ సంధ్య థియేటర్ వెళ్లడము, అక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగడము, ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ యథావిధిగా కూడా రిలీజ్ అయిన నెక్స్ట్ డే కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు కూడా అవడం మూవీకి. సో ఇదే టెంపో కూడా మెయింటైన్ అవుతుంది అనుకున్నారు, కానీ ఆకస్మికంగా 2 రోజుల తర్వాత 18% కలెక్షన్స్ అనేటివి పుష్ప 2 కి పడిపోవడం కూడా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే మూవీ ఖచ్చితంగా కూడా చాలా హైప్ అనేది క్రియేట్ చేశారు. అయితే దీనిపైన మైత్రి మూవీ మేకర్స్ కూడా ఎక్స్ వేదికగా నేను ఒక ట్వీట్ కూడా చేశారు. ఊహజనితమైన సొంత క్రియేటివిటీతో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప 2లో చిత్రంలోనివి అంటూ కొంతమంది కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాంటెడ్ గా కొంతమంది సినిమాపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు, ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు చేయటం మానుకోకపోతే అలాంటి వారిపైన చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామంటూ కూడా మైత్రి మూవీ మేకర్స్ నిన్న ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అయితే దీంట్లో ఒక డైలాగ్ కి సంబంధించి నేనే బాస్ అన్న మీనింగ్ వచ్చే ఆ డైలాగ్ తోని అల్లు అర్జున్ చెప్పడము, దానికి మెగాస్టార్ నే పరోక్షంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అడ్రస్ చేస్తూ కూడా ఫ్యామిలీస్, ఆబ్వియస్లీ ఫ్యామిలీ అన్నాక కూడా ఒపీనియన్స్ లో డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక ఇంట్లో తండ్రి కొడుకే అభిప్రాయ భేదాలు ఉంటాయి, సహజంగానే కుటుంబం అన్నాక కూడా ఉంటుంది. సో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి వాళ్ళది ఒక బ్లడ్ రిలేషన్ కాబట్టి సో ఏవైనా సమస్యలు ఉన్నా వాళ్ళు కూర్చొని పరిష్కరించుకుంటారు. కానీ ఇక్కడ ఫ్యాన్స్ చేసే ఓవర్ యాక్షన్ వల్ల కూడా ఒక రకంగా సినిమా కలెక్షన్లు అనేటివి ఇలాంటివి పోస్టులు పెట్టడం వల్లే తగ్గాయంటూ కూడా చెప్పాలి. ఎందుకంటే పుష్ప ఫస్ట్ నుండి కూడా పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, సెకండ్ పార్ట్ లో వైల్డ్ ఫైర్ అంటూ కూడా డైలాగులు, అలాగే పుష్ప అంటే తగ్గేదేలే అన్నట్టు కూడా ఈ గెస్చర్స్ తోనే అల్లు అర్జున్ చేయడము, దేశవ్యాప్తంగా అందరూ కూడా పుష్ప అంటే తగ్గేదేలే అనడం. నిజంగానే ఇప్పుడు పుష్ప 2 తగ్గిందనే చెప్పాలి. పుష్ప అనేది వైల్డ్ ఫైర్ కాదు, ఇప్పుడు కాస్త వైల్డ్ కోల్డ్ గా కూడా మారింది కలెక్షన్ల పరంగా. సో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ను చూసుకుంటే డే 2 లో ఓవరాల్ గా 925 స్క్రీన్స్ కి 925 టోటల్ షోస్ కి 925 కి ఓన్లీ 169 షోస్ కి మాత్రమే ఫుల్ఫిల్ అంటే మొత్తం కూడా థియేటర్లలో 169 థియేటర్లకు సంబంధించిన టికెట్లు పూర్తిగా సేల్ అయ్యాయి. మొత్తం 925 షోస్ కి చూసుకుంటే విజయవాడలో 168కి 26 థియేటర్లో కూడా ఫుల్ బుక్ అయ్యే టికెట్లు, వైజాగ్ లో 267 షోస్ కి ఓవరాల్ గా 61 షోస్ కి ఫుల్ టికెట్స్ బుక్ అయ్యాయి. ఇంకా నెక్స్ట్ గుంటూరులో
100 షోస్ కి 10, అలాగే నెల్లూరులో 69 కి 24, కాకినాడలో 68 షోస్ కి 2 షోస్ మాత్రమే ఫుల్ అయ్యాయి. ఇంకా రాజమండ్రి చూసుకుంటే 36 షోలకి 0గా కూడా ఉన్నాయి. ఒంగోలులో 33 షోలకి 1, అలాగే కర్నూలులో 73కి 7, అలాగే మచిలీపట్నంలో 19కి 0 ఉంది. అలాగే అనంతపూర్లో 43 షోలకి 8 షోలు మాత్రమే ఫిల్ అయ్యి ఇట్లా ఓవరాల్ గా 18% మాత్రమే ఉంది. సో పుష్ప కలెక్షన్ అనేటివి సెకండ్ కూడా ఒక్కసారిగా పడిపోవడం వెనకాల ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోసారి కూడా పుష్ప ఒక రకంగా మూవీ చెప్పాలి అంటే అటు బీహార్ తో పాటు ఇలాగే కర్ణాటక, తమిళనాడు, అలాగే హైదరాబాద్ లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా చేశారు. ఇటు హీరో అల్లు అర్జున్ తో పాటు యాక్టర్స్, హీరోయిన్లతో పాటు మిగతా టీమ్ యూనిట్ సభ్యులందరూ కూడా చేసినప్పటికీ ఆ హైప్ అనేది కూడా కంటిన్యూస్ గా ఒక 1 వీక్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ తాము పెట్టిన బడ్జెట్ అంతా కూడా తిరిగి వస్తుందని కూడా ఆశించారు. కానీ ఆకస్మికంగా డే 2 నుంచి కూడా పడిపోవడం కలెక్షన్లు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటు రష్మిక మండనతో పాటు అల్లు అర్జున్ హీరోయిన్లు ఇద్దరు కూడా విస్తృత స్థాయిలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడం, అలాగే ఆ డైలాగ్స్, అలాగే డాన్స్ కూడా పుష్ప 2 మూవీలో ఉన్న పాటలకి కూడా డాన్స్ చేయడము, అలా ప్రేక్షకుల్ని కాస్త ఉర్రక్తలెక్కించే ప్రయత్నం కూడా చేశారు. కానీ పుష్ప 1 కున్నంత రెస్పాన్స్ అనేది లేదని చెప్పుకోవాలి. 18% దాదాపు కలెక్షన్లు పడిపోవడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పటికైనా కూడా అంటే మైత్రి మూవీ మేకర్స్ చాలా క్లియర్ గా కూడా ట్వీట్ చేశారు, లేని డైలాగ్ ని ఉన్నట్టు క్రియేట్ చేసి కూడా కొంతమంది కావాలని పోస్ట్ చేస్తున్నారని. సో మరి ఈ వివాదం అనేది దీన్ని సద్దుమడిగి మళ్ళీ యథావిధిగా కూడా పుష్ప 2కి కలెక్షన్లు పెరుగుతాయి అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇవాళ సాటర్డే సండే వీకెండ్స్ లో ఎక్కువ మంది కూడా ఫ్యామిలీస్ తో వెళ్తారు. యూజువల్ గా ఫ్యాన్స్ అయితే డే 1 ఫస్ట్ షో చూడాలి అనుకుంటారు, యంగ్స్టర్స్ కానీ మిగతా వాళ్ళందరూ. కానీ ఫ్యామిలీస్ అందరూ వెళ్ళాలంటే కూడా వీకెండ్స్, ఎందుకంటే అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు కానీ కార్పొరేట్ లో పనిచేసే వాళ్ళందరికీ కూడా వీకెండ్స్ హాలిడేస్ వస్తాయి. కాబట్టి డెఫినెట్ గా సాటర్డే సండే కలెక్షన్లు ఎక్కువ ఉంటాయని కూడా ఊహించారు. కానీ వాస్తవికంగా చూసుకుంటే చాలా తగ్గిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. పుష్ప వైల్డ్ ఫైర్ కాస్త వైల్డ్ కోల్డ్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. భారీ అంచనాలతో రిలీజ్ అయిన పుష్ప ఫస్ట్ డే కలెక్షన్లతో పాన్ ఇండియా రికార్డు సృష్టించింది. ఓవరాల్గా ఏ సినిమా సాధించని రికార్డు సొంతం చేసుకుంది. అయితే ఇదే టైంలో సెకండ్ డే కలెక్షన్లు భారీగా పడిపోయాయి. దాదాపు 18% మూవీ కలెక్షన్లు తగ్గాయి. వీకెండ్ అయినా కూడా చాలా థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే సినిమా చూసిన వాళ్ళు మూవీపై అంచనాకు రావడంతో రోజు రోజుకు మూవీ కలెక్షన్లు భారీగా పడిపోయినట్లు తెలుస్తోంది.